తెలంగాణలో డ్రోన్ పాలిటిక్స్ మళ్లీ మొదలయ్యాయి. గతంలో బీఆర్ఎస్ పాలనలో ఇదే డ్రోన్ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చారు. ఇప్పుడు మరోసారి డ్రోన్ కలకలం రాజకీయం వేడెక్కిస్తోంది. గులాబీ ప్రభుత్వం నడిపిన బాటలోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నడుస్తుందా? ఆనాడు రేవంత్ రెడ్డి మీద కేసు పెట్టారు. ఇప్పుడు డ్రోన్ ఎగరవేసినందుకు కేటీఆర్ మీద కేసు నమోదైంది. ఈ డ్రోన్ పాలిటిక్స్ తెలంగాణను ఏ మలుపు తిప్పబోతున్నాయి? వాట్స్ ది స్టోరీ? డ్రోన్ పాలిటిక్స్ తెలంగాణలో మళ్లీ మొదలయ్యాయి. కేసీఆర్ సీఎం గా ఉన్నప్పుడు డ్రోన్ ఎగరవేసినందుకు అప్పుడు కాంగ్రెస్ నేతగా ఉన్న ఇప్పటి సీఎం రేవంత్ రెడ్డిని అరెస్టు చేసి 14 రోజుల పాటు రిమాండ్ లో ఉంచారు. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుపై డ్రోన్ ఎగరవేసినందుకు అక్కడ పర్యటనకు నాయకత్వం వహించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద కేసు నమోదైంది. ఆనాడు రేవంత్ మీద కేసు ఎంత సంచలనం రేకెత్తించిందో ఇప్పుడు కేటీఆర్ మీద కేసు కూడా మరోసారి తెలంగాణ రాజకీయాల్ని వేడెక్కించింది. డ్రోన్ ఎగరవేస్తే కేసేంటి అని ప్రశ్నిస్తూ డ్రోన్ ఎగరవేయడానికి ఉన్న విధి విధానాలను వివరించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు తాను అధికారంలో ఉండి డ్రోన్ ఎగరవేసిన కేసులో కేటీఆర్ ను బుక్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర వాస్తవ పరిస్థితులను వివరించేందుకు బీఆర్ఎస్ నేతల బృందం వెళ్లింది. అక్కడ రిజర్వాయర్ కు వచ్చిన వరద, మేడిగడ్డ ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితికి సంబంధించిన వివరాలను ప్రజలకు వెల్లడించేందుకు డ్రోన్ ఎగరవేసి షూట్ చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టు దగ్గర ఎలాంటి అనుమతులు లేకుండా డ్రోన్ ఎగరవేశారంటూ ఇరిగేషన్ అధికారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేటీఆర్ తో పాటు మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గండ్ర వెంకటరమణారెడ్డి మీద కేసు నమోదు చేశారు పోలీసులు. ఇలా డ్రోన్ల కేసులో రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా తెలంగాణ రాజకీయాలు మారిపోయాయి. అప్పట్లో ఇదే కేసులో రేవంత్ అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చారు. మరి ఇప్పుడు ఈ కేసులో అరెస్టు ఉంటుందా ఉండదా అనే చర్చ జరుగుతోంది. ప్రజలకు వాస్తవాలు వివరించేందుకు డ్రోన్ ద్వారా విజువల్స్ తీసుకుంటే తమ మీద కేసు పెడతారా అని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. కేటీఆర్ ను రాజకీయంగా ఎదుర్కొనలేక ఇలాంటి చిల్లర కేసులు పెడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి మున్ముందు ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.